హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను ముందుకొచ్చాను. కథ పేరు పాప పరిహారం. ఈ కథ జూలై 1984లో ప్రచురితమైంది. మరి ఈ కథలో పాపం చేసింది ఎవరు? దానికి పరిహారంగా వారు ఏం చేశారు? పాపానికి తగ్గ పరిహారం జరిగిందా లేదా? ఇవన్నీ చూసిన తర్వాత వీడియో నచ్చితే గనక తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీకు నచ్చిన విషయం ఏమిటి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇటువంటి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మంచి విషయాల్ని వారి వరకు చేరవేసిన వారు అవుతారు. అలాగే మన చందమామ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలా ధన్యవాదాలు. లేకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగనగనగనగా నర్మదా నదీ తీరంలో ఒక అందమైన ఊరు ఉండేది. అందులో 6 ఏళ్ల వయసు గల ఆనందుడు అని ఒకడు ఉండేవాడు. వాడికి చిలిపి పనులు చేయడం అంటే చాలా సరదా. ఆ చిలిపితనాన్ని తోటి వయసు వాళ్ల మీద చూపిస్తే కొంతలో కొంత నయం, కానీ వాడు దాన్ని మూగజీవాల మీద ప్రదర్శించేవాడు. అదే వాడికున్న చెడ్డ బుద్ధి. ఒకరోజు ఒక చిన్న కుక్కపిల్ల వాడి పాలబడింది. అది బక్క చిక్కి చాలా బలహీనంగా ఉండేది. వీధుల్లో తిరుగుతూ తిండి కోసం మిగతా కుక్క పిల్లలతో పోటీ పడలేక ఏదో మూల దొరికినంత తిని గమ్మున ఉండేది. అది చూసి జాలిపడ్డ ఆనందుడి తండ్రి దానికి రోజు 2 పూటలా తిండి పెట్టేవాడు. ఆ సమయంలోనే ఆనందుడు తన చిలిపి పనులను ప్రారంభించేవాడు. వాడు ఆ కుక్కపిల్ల ముందున్న అన్నం గిన్నెను తీసుకొని ఎత్తున ఉంచేసేవాడు. అది ఆకలితో కుయ్యో మొర్రో అని మురిగేది. కాసేపు దాన్ని అలా మొరగనిచ్చి అప్పుడు ఆ గిన్నెను దాని ముందు పెట్టేవాడు. మళ్ళీ అది ఆ గిన్నెను అందుకోబోయే లోపు పళ్ళాన్ని మరింత పైకి పెట్టేవాడు. అది ముక్కుతూ మూలుగుతూ వాడి చుట్టూ తిరిగేది. ఇలా వాడికి నచ్చినంతసేపు చేసి ఆ తర్వాత ఆ పళ్ళాన్ని దాని ముందు పడేసి పారిపోయేవాడు. ఆ కుక్కపిల్ల పళ్ళంలోని మిగతా అన్నాన్ని, కింద పడిపోయిన అన్నాన్ని కూడా నాకి తినేసేది. పాపం ఆకలితో అలమటిస్తున్న దానికి మరో మార్గం ఏముంది చెప్పండి? ఇలా ఆనందుడు ప్రతిరోజు దాన్ని ఏడిపిస్తున్నా అది తోకాడిస్తూ విశ్వాసంగా వాడి చుట్టే తిరిగేది. ఒక్కొక్కసారి ఆనందుడు కుక్కపిల్లని దొడ్లోకి తీసుకుపోయి ఏ చెట్టు కొమ్మ మీదనో పెట్టేసేవాడు. అది భయంతో వణికిపోతూ అరుస్తుంటే సంతోషంగా చప్పట్లు కొట్టేవాడు. ఆనందుడి తండ్రి ఇది చూసి చాలా కోపానికి గురయ్యేవాడు. వాడికి ఇది తప్పు అని ఎన్నిసార్లు మందలించినా వాడు అస్సలు వినిపించుకునేవాడు కాదు. ఆ కుక్కను హింస పెట్టడం మానేవాడు కాదు. క్రమంగా ఆనందుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. ఊళ్ళో కొన్నేళ్లుగా అతివృష్టి అనావృష్టి కారణంగా పంటలు సరిగ్గా పండడం లేదు. ఆనందుడి కుటుంబం మొత్తం పేదరికానికి దిగజారిపోయింది. చేసేది లేక ఆనందుడు పొట్ట చేత పట్టుకొని పట్నం చేరుకున్నాడు. అక్కడ ఒక శ్రీమంతుడి ఇంట్లో వాడు పనికి చేరాడు. ఆయన వాడికి 2 పూట్ల భోజనం పెట్టి నెలకు 25 వరహాలు ఇచ్చేవాడు. ఈ శ్రీమంతుడు గొప్ప ధర్మగుణం కలవాడని పేరు ఉంది. పనివాళ్లకు అంత పెద్ద జీతం ఇచ్చేవాళ్లు అక్కడ మరొకరు లేరు. శ్రీమంతుడికి శేఖరుడు అనే 10 ఏళ్ల కుర్రవాడున్నాడు. వాడికి ఆనందుడంటే చాలా ఇష్టం. వాడు అస్తమానం ఆనందుడి చుట్టే తిరుగుతూ కథలు చెప్పమని వేధిస్తుండేవాడు. ఆనందుడు చేస్తున్న పనిని మానుకొని మరీ వాడికి కథలు చెప్పేవాడు. అలా పనిని మధ్యలో ఆపినందుకు శ్రీమంతుడి చేత బాగా తిట్లు తినేవాడు. ఇలా కొంతకాలం జరిగాక శ్రీమంతుడు ఒకనాడు ఆనందుడిని పిలిచాడు. ఒరేయ్, నువ్వు శ్రద్ధగా పనిచేయడం లేదు. ఇలా అయితే నువ్వు మరొక నౌకరీ చూసుకోవాల్సిందే అన్నాడు. అప్పుడు ఆనందుడు తటపటాయిస్తూ అసలు కారణం శ్రీమంతుడికి చెప్పాడు. శ్రీమంతుడు శేఖరుడిని పిలిచి గట్టిగా కోపడ్డాడు. దానితో శేఖరుడికి ఆనందుడి మీద బాగా కోపం వచ్చింది. అప్పటి నుంచి వాడు ఆనందుడిని పనిచేసేటప్పుడు పలకరించడం మానేశాడు. వాడు అలసిపోయి సేద తీర్చుకునేందుకు కూర్చున్నప్పుడు ఏవో చిలిపి పనులు చేస్తూ వాడిని నానా బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక చలికాలం వేళ ఎముకలు కొరికే చలిలో శేఖరుడు కొత్త బట్టలతో ఆనందుడి దగ్గరకు వెళ్ళాడు. ఒరేయ్, ఈ బట్టలు చలిని బాగా ఆపుతాయి తెలుసా? నీ పాత బట్టలు విప్పేస్తే ఇవి నీకు ఇస్తాను అన్నాడు. శేఖరుడు ఎంతో మంచివాడని నమ్మిన ఆనందుడు తన బట్టలు విప్పి అవతల పెట్టాడు. ఒక చిన్న అంగవస్త్రం మాత్రమే చుట్టుకొని నిలబడ్డాడు. శేఖరుడు ఇంటి వెనక ఒక వేట కుక్క ఉండేది. శేఖరుడు దాన్ని ఈల వేసి పిలిచాడు. అంతే, అది వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అప్పుడు వాడు ఆనందుడితో,
వెంటనే పారిపో, లేకపోతే ఇది నీ కండలు పీకేస్తుంది అన్నాడు. ఆనందుడు భయంతో ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తాడు. వేట కుక్క వాడి వెంట పడింది. ఇలా చలిలో 2-3 నిమిషాల పాటు ఆనందుడు కుక్కకు దొరకకుండా అటు ఇటు పరుగులు తీశాక శేఖరుడు దాన్ని వెనక్కు పిలిచాడు. తాను వెంట తెచ్చుకున్న కొత్త బట్టలు వాడికి ఇచ్చి, పాపం చాలా అలసిపోయినట్టున్నావు, ఇదిగో తీసుకో నీ కొత్త బట్టలు అన్నాడు హేళనగా నవ్వుతూ. ఆనందుడు ఆయాసపడుతూ అక్కడ నిలబడిపోయాడు. శేఖరుడు ఇచ్చిన బట్టలు నీళ్లలో తడిసి చల్లగా ఉన్నాయి. చేసేదేమీ లేక అదే బట్టలు వేసుకున్నాడు ఆనందుడు. ఆ రాత్రి అసలు వాడికి నిద్రే పట్టలేదు. మర్నాడు వాడు శేఖరుడిపై ఫిర్యాదు చేద్దామని శ్రీమంతుడి దగ్గరకు వెళ్ళాడు. అదే సమయంలో మరొక నౌకరు కూడా శేఖరుడి ఆగడాల గురించి శ్రీమంతుడికి చెప్తున్నాడు. ఆయన అంతా విన్న తరువాత, శేఖరుడు నీకు పనిలో అడ్డు వస్తే నేను సహించను, కానీ మిగతా సమయంలో వాడేం చేసినా నువ్వు భరించాల్సిందే. ప్రతిదానికి వాడి మీద తంపులు చెబితే నేను ఊరుకోను, ముందే చెప్తున్నాను, ఇక వెళ్ళు అంటూ కోపంగా మాట్లాడాడు. ఆ మాటలు విన్న ఆనందుడు యజమానితో ఏమి చెప్పినా లాభం లేదనుకొని వెళ్ళిపోయాడు. శ్రీమంతుడి వద్ద ఎందరో పనివాళ్లు ఉన్నప్పటికీ శేఖరుడు ఆనందుడినే ఎక్కువగా బాధిస్తుండేవాడు. ఇది చూసి మిగతా వాళ్ళు జాలిపడేవారు. వాళ్లలో ఒకడు బాగా ఆలోచించి ఎక్కడి నుంచో ఒక చిన్న కుక్కపిల్లను తెచ్చి శేఖరుడికి ఇచ్చాడు. తన తోటి నౌకరు చేసిన ఈ పనికి ఆనందుడు ఆశ్చర్యపోయాడు. వాణ్ణి అలా ఎందుకు చేశావు అని అడిగాడు. ఏముంది, శేఖరుడు ఆడుకోవడానికి ఇప్పుడు కుక్కపిల్ల దొరికింది కదా, ఇక వాడు మన జోలికి రాడు అని వాడు చెప్పాడు. ఆ జవాబుతో ఆనందుడు చాలా సంతోషించాడు. ఆ చిన్న కుక్కపిల్లను చూసినప్పుడు ఆనందుడికి తన చిన్ననాటి విషయాలు జ్ఞాపకం వచ్చాయి. తను ఆ కుక్కపిల్లను ఎన్ని బాధలు పెట్టాను అనేది తలుచుకుని చాలా బాధపడ్డాడు. ఆనాటి ఆ పాపం వల్లనే ఇలా ఈ ప్రతిఫలం అనుభవిస్తున్నాను అనుకున్నాడు వాడు. శేఖరుడు మనుషుల్నే బాధ పెడుతున్నప్పుడు కుక్కపిల్లను మరింతగా బాధలు పెడతాడు. తానెన్ని బాధలు పడ్డా పర్వాలేదు గాని ఆ కుక్కపిల్లను మాత్రం శేఖరుడి బారి నుంచి కాపాడి తన చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకున్నాడు ఆనందుడు. అతను వెంటనే శేఖరుడి వద్దకు వెళ్ళాడు. అప్పుడు శేఖరుడు వేట కుక్కను ఉసిగొల్పుతూ ఆ కుక్కపిల్లను బెదిరిస్తున్నాడు. అది ఉణుకుతూ కుయ్యో మొర్రో అంటుంది. ఆనందుడు శేఖరుడితో, బాబు, నీకు సరదా అయితే నీ ఇష్టం వచ్చినట్టు నన్ను హింసించు, అంతేగాని ఆ చిన్న కుక్కపిల్ల మీద నీ ప్రతాపాన్ని చూపించకు, దాన్ని వదిలిపెట్టు అన్నాడు కాసింత కోపంగా. నువ్వెవడురా నాకు చెప్పడానికి, నేను వదలను, అవతలికి పో అన్నాడు శేఖరుడు విసురుగా. వదలమని చెప్తున్నాను కదా, వదులుతావా లేదా అంటూ ఆనందుడు శేఖరుడు చెయ్యి పట్టుకున్నాడు. ఎంత ధైర్యంరా, నా చెయ్యి పట్టుకుంటావా, వదలనరా, ఏం చేస్తావు అన్నాడు శేఖరుడు. ఆనందుడు శేఖరుడి చెంపు మీద గట్టిగా కొట్టాడు. కుక్కపిల్లను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. శేఖరుడు వెంటనే ఏడుస్తూ తండ్రి వద్దకు వెళ్ళాడు. జరిగిందంతా చెప్పాడు. ఒక పనివాడు తన కొడుకును కొట్టడమా అని శ్రీమంతుడు మండిపడ్డాడు. వెంటనే మనిషిని పంపి ఆనందుడిని రప్పించాడు. అసలేం జరిగిందో సంజాయిషి అడిగాడు. అయ్యా, ఆ కుక్కపిల్ల మీ అబ్బాయి దగ్గర నానా బాధలు పడుతుంది, దాన్ని రక్షించి పెంచుకోదలిచాను, ఇందులో తప్పేముంది అన్నాడు ఆనందుడు నిర్భయంగా. శ్రీమంతుడు ఒక్క క్షణం అవాక్కైపోయాడు. నా కొడుకు ఎంతో ముచ్చటపడి పెంచుకుంటున్న కుక్కపిల్లే నీకు కావాలా అని అడిగాడు. ఆనందుడు ఎంతో బాధపడుతూ తన చిన్ననాటి విషయాలన్నీ చెప్పాడు. చిన్నతనంలో నేను చేసిన పాపానికి పరిహారంగా ఈ కుక్కపిల్లను కాపాడాను. నా చిన్న తమ్ముడంత ప్రేమగా సాకాలనుకుంటున్నాను. అప్పుడే నా బతుకు కూడా బాగుంటుందని నా నమ్మకం. ఇదే నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం అన్నాడు. శ్రీమంతుడు జరిగిన విషయాలన్నీ విన్నాక చలించిపోయాడు. వెంటనే ఆనందుడికి 100 వరహాలు బహుమానంగా ఇచ్చి, ఆ కుక్కపిల్లను నువ్వే ఉంచుకో, ఇక మీదట శేఖరుడి వల్ల నీకేమైనా ఇబ్బందులు కలిగితే నాకు చెప్తూ ఉండు అన్నాడు. అప్పుడు ఆనందుడు శ్రీమంతుడి కాళ్లకు మొక్కి, అయ్యా, నేను చేసిన పాపం నన్ను ఎంతగా బాధిస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పాపం శేఖరుడికి అంటకూడదు, అందుకే ఇలా చేశాను, తప్పు చేస్తే క్షమించండి అన్నాడు. శ్రీమంతుడు అతని వెన్ను తట్టి అతన్ని మెచ్చుకొని ఇంటికి పంపించేశాడు. ఈ విషయమంతా తెలిసిన శ్రీమంతుడి భార్య, ఏమిటండి మీరు చేసిన పని, మన శేఖరుణ్ణి పనివాళ్ల ముందు లోకువ చేసేశారు అంటూ ఎంతో బాధపడింది. అప్పుడు శ్రీమంతుడు ఆమెతో, వేర్రిదాన, చిన్నతనంలో కుక్కపిల్లలను బాధపెట్టి ఆనందుడు ఆ పాపఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఇది మూఢనమ్మకమని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం, కానీ ఈ విషయాన్ని నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నాను.
అంటే మనవాడు కూడా కుక్క పిల్లల్ని బాధ పెడితే పెద్దవాడయ్యాక వాడిది ఆనందుడి వంటి బతికే అవుతుంది. మనవాడిని అలాంటి పాపం నుంచి రక్షించినందుకు, అలా జరగకూడదు అనే మంచి ఆలోచన వాడి మనసులో వచ్చినందుకు నేను వాడికి బహుమతి ఇచ్చాను. ఏం తప్పా అని అడిగాడు. శ్రీమంతుడి భార్యకు జరిగిన విషయం అర్థమయ్యి ఏమీ మాట్లాడలేదు. కుక్కపిల్లను పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆనందుడికి అదృష్టం కలిసి వచ్చింది. పట్నంలో ఒక చిన్న వ్యాపారస్తుడు ఆనందుడి ప్రవర్తన గురించి విని చాలా సంతోషించాడు. అతను శ్రీమంతుడికి మంచి స్నేహితుడు. ఆయన వద్దకు వచ్చి ఆనందుడిని తన ఇంటికి తీసుకుపోతానని అన్నాడు. శ్రీమంతుడు ఎంతో సంతోషంగా ఆనందుడిని అతనికిచ్చి పంపించాడు. ఆనందుడు 2 ఏళ్ల పాటు అతని వద్ద శ్రమించి పనిచేశాడు. అతని వ్యాపారంలో ఎంతో అభివృద్ధి సాధించాడు. ఆనందుడి తెలివితేటల్ని, చాకచక్యాన్ని చూసిన అతను ఎంతో మురిసిపోయేవాడు. ఆయనకు ఒక పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది. ఆ అమ్మాయి ఆనందుడితో తన వివాహానికి ఇష్టపడడంతో అతను సంతోషంగా ఆ ఇద్దరికి వివాహం జరిపించాడు. ఇంకేముంది, ఆ తర్వాత ఆనందుడికి జీవితంలో ఆనందాలు తప్ప బాధలే కలగలేదు. చేసిన పాపాన్ని గురించి ఎప్పుడూ బాధపడే ఆనందుడు అటువంటి పాపం ఇంకెవరూ చేయకుండా జీవితాంతం జాగ్రత్త పడ్డాడు. చూశారు కదా, మంచి కథ కదా. మనలో కూడా ఎంతో మందికి వేరే వాళ్ళని ఏడిపించడం పరిపాటి కదా. సరదాగా చేస్తే పర్వాలేదు, కానీ ఎదుటివారి మనసును బాధ పెట్టే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు కదా. అది సరదాకైనా సరే, అది మన స్నేహితుడైనా సరే, అది మన చుట్టాలైనా సరే, ఒక కుక్క పిల్లైనా సరే, ఏ ప్రాణిని బాధ పెట్టే హక్కు మనకు లేదు. సరదాగా కాసేపు పరాజకాలు ఆడడంలో ఎటువంటి తప్పు లేదు. ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా. కానీ ఎదుటి మనిషి కానీ పశువు కానీ బాధపడే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. ఇదే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి. ఆనందుడు తన పాపానికి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జీవితానికి అర్హుడయ్యాడు, అదృష్టాన్ని పొందాడు. మరి ఇంత మంచి నీతిని చెప్పిన మన చందమామ కథల్ని అందరితో షేర్ చేయాలి కదా. తప్పకుండా ఈ కథను మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. వచ్చే వారం మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.